హాయ్ అండి. నా పేరు రామలక్ష్మి. ఇషాంధ్ర స్టోర్ గొల్లపూడి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. PMMSY పథకం లబ్ధిదారురాలిని నేను. ఈ స్టోరు పెట్టడానికి దోహదపడినటువంటి గవర్నమెంట్ వారికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నా డిగ్రీ అయిపోయి 10 years అవుతుంది. ఏ ఎంప్లాయ్మెంట్ లేదు. ఫినాన్షియల్గా మా ఫ్యామిలీ చాలా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ దొరక్క ఏదైనా బిజినెస్ చేద్దామంటే ఏ ఇన్కమ్ సోర్స్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. ఈ ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం ద్వారా ఎంప్లాయ్మెంట్ లేనటువంటి ఒక 10 members మేము ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి మాకు ఎంతగానో ఈ పథకం తోడ్పడింది. అలాగే వాళ్ళు ఫినాన్షియల్గా ఎదగడానికి, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఈ షాపు ఓపెన్ చేసిన నుంచి 5వ నెల నుంచి వస్తున్నాం మేము. మాకు దీనివల్ల మాకు చాలా ఉపకారంగా ఉంది. పని దొరికింది. ఇదే మాకు జీవనాధారం కింద ఉంది. అమ్మ ఒడి కానీ ఇలాంటి పథకాలు ఏమైనా సరే, ఈ ఇషాంధ్ర లోన్లు, సబ్జెక్ట్ లోన్లు ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు, చాలా రుణపడి ఉంటాం. ఇది 20 lakhs యూనిట్. దీంట్లో మాకు 60% సబ్సిడీ ఇచ్చారు. అంటే 12 lakhs మాకు సబ్సిడీ పొందాం మేము. ఈ స్టోర్ పెట్టడానికి మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఈ సబ్సిడీ అనేది మాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది. అలాగే మేము ఈ ఇషాంధ్ర స్టోర్ గొల్లపూడి బ్రాంచ్లో రివర్ ఫిషెస్ని, అంటే ఆర్గానిక్ ఫిష్ని మేము కస్టమర్స్కి అందించడం జరుగుతూ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ని మేము సప్లై చేయగలుగుతున్నాము. మన స్టోరు స్టార్ట్ చేసి 6 months అవుతుంది. 6 monthsలో 100 above హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అలాగే కుక్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఎక్స్ట్రా కొంత అమౌంట్ ఛార్జ్ చేసి మేము కుక్ చేసి ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఈ పథకం ద్వారా మాకు ఐస్ ప్లాంట్ ఒకటి ఎక్స్ట్రా మేము పొందుకున్నాము. ఆ ఐస్ ప్లాంట్ ద్వారా కొంత ఇన్కమ్ అయితే మాకు వస్తుంది. ఇక్కడ ఉన్న ఫిషెస్ని మేము స్టోర్ చేసుకుంటున్నాము ఆ ఐస్ ద్వారా. ఈ ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం ద్వారా ఎంప్లాయ్మెంట్ లేనటువంటి నాకు ఎంప్లాయ్మెంట్ కల్పించడంతో పాటు సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడింది. అలాగే నాలాగా ఎంతో మంది ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఎంప్లాయ్మెంట్ లేక బాధపడే ఉమెన్స్కి గవర్నమెంట్ వారు ఇలాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. నేను ఎలాగైతే సక్సెస్ఫుల్గా నా లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతున్నానో, అలాగే ఉమెన్స్ కూడా అనేక మంది ఉమెన్స్కి ఇంకా అనేకటువంటి పథకాలు పెట్టి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ పథకం నాకు అందించినటువంటి గవర్నమెంట్ వారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.